ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు. మనం అందరి మంది యాత్రికులు మాత్రమే. ఈ భూమి నీటి పొడగ లాంటిది మన జీవితము. ఈ రోజు ఆయన దేవుడు తీసుకున్నాడు. రేపు మనం వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళవచ్చు. కానీ వెళ్ళే వారు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ రోజు ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనేది ఈ ఆత్మకు తెలుసు, దేవుడికి తెలుసు. మనం అనుకోవచ్చు పనులకు పిలుపుని బోర్డులు వేసుకొని, కానీ ఎవరి ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు పరలోకం చేరుకుంటారు. ఈ ఆత్మకు దేవునికి మధ్యనే జరుగుతుంది. మనకి ఏమాత్రం తెలియదు కనుక ఉన్న వారందరూ దేవుడు వారికి ఇచ్చిన రక్షణ కాపాడుకుందాం. రక్షణ లేని వారికి రక్షణే కల్పింపజేద్దాం. కనుక ఈ రోజు ఎంతమంది అయితే ఈ దేవుని సువార్తను వింటున్నారు, ఎప్పుడు వారి వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మిమ్మల్ని అందరూ విడిపించి మీకు అందరికి నిత్య జీవాన్ని ఇచ్చి మీ జీవితంలో మీ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మదిని కలగజేసి మీ అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. కనుక అందుకే ఆయన మంచి దేవుడు, అందుకే ఆయన కృపగల దేవుడు, అందుకే ఆయన జీవం గల దేవుడు. ఇప్పుడు మీరు ఏ బాధతో ఉన్నారు, ఏ దుఃఖంతో ఉన్నారు, మీరు దేవుడిని అడిగినట్లయితే దేవుడు మీ కుటుంబాల్లో ఒక ఆదరణ నింపి, ఒక బలాన్ని నింపి, ఒక శక్తిని నింపి దేవుడు ఆ అన్నగారు లేని లోటుని మీకు